కామప్రయుక్తయోః స్త్రీ పురుషయోః అన్యోన్య సంయోగాత్ జగత్ సర్వం సంభూతం. మరి జగత్ ఎలా పుట్టిందయ్యా? బాగా తీసుకొచ్చానా? మరి జగత్ ఎలా పుట్టింది అంటే వాళ్ళు చెప్తారు అపరస్పర సంభూతం. అపరస్పర సంభూతమైనది అంటే కామప్రయుక్తయోః కామప్రేరితులైన స్త్రీ పురుషుల యొక్క అన్యోన్య సంయోగం చేత జగత్తంతా పుట్టిందని చెప్తారు. జగత్తంతా ఎలా పుట్టిందంటే స్త్రీ పురుషుల యొక్క సంయోగం చేత, కామప్రేరితుల సంయోగం చేత, దాని చేత ఈ జగత్తు పుట్టిందని ఆ కామకులు వాళ్ళు ఈ రకంగా జగత్తు యొక్క మూలాన్ని ఆ రకంగా చెప్తారు. కిం అన్యతు కామహేతుకం కామహేతుకం ఏవా కామహేతుకం కిం అన్యతు జగత్ కారణం. కామహేతుకం అంటే కామహేతుకం అన్నా కామహైతుకం అన్నా ఒకటే అర్థం అని శంకరాచార్యులు చెప్తున్నారు. కామహేతుకం అన్నారు కదా ఇక్కడ భాష్యంలో ఈ శ్లోకంలో అపరస్పర సంభూతం కామహైతుకం అన్నారు కదా. భాష్యంలో కామహేతుకం చెప్పాను, కామహేతుకం అని చెప్పినా కామహైతుకం అన్న చెప్పినా ఒకటే అర్థం అని భాష్యకారులు చూపించి జగత్తుకి మరి ఇంకేం కారణమవుతుంది కామహేతుకం కాకపోతే? చూడు లోకల్లో అన్యోన్యంగా పడుకుంటే పుడుతున్నారు అందరు, కానీ కుక్కలు పందులు దగ్గర నుంచి మానవుల వరకు తీసుకో, క్రిమికీటకాల దగ్గర నుంచి సంయోగం చేతనే పుడుతున్నాయి, కానీ అంతకంట పుట్టడానికి ఏమైనా ఉందా? జగత్తు అంతే కామహేతుకం అని ఈ రకంగా చెబుతున్నారు. కిం అన్యత్ జగతః కారణం నా కించిత్ అదృష్టం ధర్మాధర్మాది కారణాంతరం విద్యతే. అంతేగాని అదృష్టాలైన అంటే కనిపించినవి ఏదో ధర్మం అని అధర్మం అని పాపం అని పుణ్యం అని ఏవి జగత్తుకి కారణం కాదు. ఇవేవి జగత్తుకి కారణం కాదు. వీళ్ళు ఏం చెప్తారు? ధర్మాత్ముడు వాడు చాలా గొప్పవాడు అంటాడు. ఏం గొప్ప ఉన్నాడు? ధర్మాత్ముడు అడుక్కుంటున్నాడు, పుణ్యాత్ముడు అడుక్కుంటున్నాడు, పాపాత్ముడేమో అవితిని చేసినా హ్యాపీగా ఉన్నాడు. కోర్టులు మేనేజ్ చేసుకుంటే చాలు, మీడియాతో మంచి మాట్లాడుకుంటే చాలు, ఏవి లేకపోతే మీడియా పెట్టుకుంటాం, కొన్ని కోట్లు పెట్టి మన బొమ్మ మనమే చూపించుకుంటాం, మన నిజాయితీ. అవినీతే నిజాయితీ, కానీ నిజాయితీకి ఒక ధర్మమా? అరే మనం తినాలి, ఎలా సంపాదించామని ముఖ్యం కాదు, మనం తింటున్నామో పక్కవాడు పెడుతున్నామో అది కావాలి. ఎలా సంపాదించే ముఖ్యం ఏంటి? ఇది కదా వాళ్ళ వాదనలు. పెడుతున్నావా లేదా? 10 మందికి పెడుతున్నాం, వాడు ఎలా పోతే పోనీ అనేవాళ్ళు కూడా ఉన్నారు, సపోర్ట్ చేసేవాడు. పెట్టేవాడు కూడా అలాగే అనుకుంటాడు. ఈ రకంగా జగత్తుకి కారణం పాపం పుణ్యం ఏమి కాదు. కామయేవా ప్రాణినాం కారణం ఇది లోకాయతిక దృష్ట ఇయం. అందువలన కామమే సమస్త ప్రాణులు సృష్టికి కారణము, జగత్తు కారణం అనేది కాదు. జగత్ అనేది ఏది లేదు, అది కారణం కాదు అని లోకాయతిక దృష్టి. లోకాయతిక దృష్టి అంటే చార్వాక దృష్టి. చార్వాక అంటే చర్మమే వాళ్ళకి చార్వాక దృష్టి, శరీరమే ఆత్మ అనేది చార్వాక దృష్టి. ఇది అసురీ సంపత్తు గల వాళ్ళకి ముఖ్యమైన నమ్మకం. అర్థమైందా? ఇది ముఖ్యమైన నమ్మకం. ఏమంటే కామమే ఈ జగత్తుకి ముఖ్య హేతువు. అసురుల యందు కామప్రేరితమైన ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. అసురీ సంపద గలవాళ్ళు మారీచుడు, సుబాహుడు కదా, విన్నావా? మారీచుడు, సుబాహుడు, తాటకి, రావణుడు, వీళ్ళందరూ కూడా వాళ్ళ కృత్యాలు, వాళ్ళు చేసే పనులు ఏవి ఉన్నాయో అవి చూస్తే వాళ్ళ యందు
ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దుష్కృత్యాలు పాపకృత్యాలు లోనే ఉన్నారు. రావణాసుడు కామానికి ప్రేరితులై ఉన్నాడు, అందరూ అంతే, అలాగే ప్రేరితులై ఉన్నారు. అయితే వారందరికీ ఏది ప్రోత్సాహం కలిగిస్తుంది? వాళ్ళందరికీ ఆ ప్రోత్సాహానికి కారణం ఏమిటి అంటే కోరికే కదా, కామమే కదా, కోరిక ఒకటే కదా. వారు కామాంధులై చెయ్యరాని పనులన్నీ చేశారు. అది కదా భారతం రామాయణంలో ఎక్స్పోజింగు, దుష్కర్మల యొక్క ఎక్స్పోజింగ్ అది కదా. చెయ్యరాని పనులన్నీ చేశారు. కామం వల్ల ప్రవర్తించే వాళ్ళ యొక్క అసురీ సంపద, ఆ బలం నిజమైన బలంగా అనిపిస్తుంది వాళ్ళకి. ఎంత బలంగా కనిపిస్తారు, కానీ అది నిజమైన బలం కాదు. భగవంతుడు ఏం చెప్పాడు? నా బలం ఏదైతే ఉన్నదో కామరాగవర్జిత అని చెప్పాడా? మనం చెప్పుకున్నాం, కామరాగవర్జితమైనదే నా బలము అని చెప్పాడు. వాళ్ళ బలం అంతా కామంతో కూడుకున్న బలం. అలాంటి అసురీ సంపద గల వాళ్ళకి కామం అంటే చాలా విశ్వాసం. ఆ కామం చేతనే జగత్తు పుట్టింది, ఈశ్వరుడి చేత కాదు. లోకమంతా చూడు, ట్రూత్ ఇది కావస్తే చూడు, ప్రత్యక్ష ప్రమాణాలు. అందువల్ల సమస్త జగత్తే కామం వల్ల పుట్టింది, దాని ఆధారం పైనే ఈ జగత్తంతా నిలబడింది అని అసురీ స్వభావం గలవాళ్ళ యొక్క నమ్మకం. కామమనే వక్రత అనేది వాళ్ళ యొక్క మనోధర్మం. ఆ వక్రత అనేది మనోవస్తు యొక్క ధర్మం. అది ప్రబలంగా ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ అసురీ సంపత్తు కలవాళ్ళు. అందుకే భగవంతుడు కామయేష కోదయేష రజోగుణ సముద్భవ అన్నాడు. ఈ కామము, ఈ యొక్క క్రోధమే రజోగుణానికి పుట్టిస్తుంది అని చెప్పాడు. అది దీనికి 9వ శ్లోకం. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మనోల్పబుద్ధయః ప్రభవం త్యుగ్రకర్మణః క్షయాయ జగతో హితాః. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మనోల్పబుద్ధయః ప్రభవం త్యుగ్రకర్మణః క్షయాయ జగతో హితాః. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మనో అల్పబుద్ధయః. ఇలాంటి భావాల చేత, పైన చెప్పాడు కదా, అలాంటి భావాల చేత ఉంటూ వాళ్ళు నష్టాత్ములై అల్పబుద్ధి గల వాళ్ళు అయి, ఇలాంటి వీరు ప్రభవం తు ఉగ్రకర్మాణః, అలాంటి వాళ్ళు క్రూరమైన కర్మలు చేస్తూ అహితమైనవి, విహితము కానివి ఏవైతే ఉన్నాయో అలాంటి జగత్తునంతటి నాశనం చేయడానికి, క్షయాయ జగతః, జగత్తుని నాశనం చేయడానికి వీళ్ళే కారణమవుతారు. ఎవరు చెప్పారు? భగవంతుడు. వీళ్ళే కారణమవుతారు, వీళ్ళే పుడతారు, జగత్తు నాశనం చేయడానికి వీళ్ళే పుడతారు. బాగుందా శ్లోకం? ఇప్పుడు వినండి. ఏతాం దృష్టిం అవష్టభ్యః ఆశ్రిత్య నష్టాత్మనో నష్టస్వభావ విభ్రష్ట పరలోక సాధన అల్పబుద్ధయోః విషయా అల్ప ఏవ బుద్ధి ఏషాం తే అల్పబుద్ధయః. శంకర భాష్యం చూడండి, ఎంత ఆ పుష్పాలా ఉంటాయి, అన్నీ అర్థమైపోతుంది. ఏంటంటే ఏతాం దృష్టిం అవష్టభ్య, ఈ దృష్టిని అవష్టభ్య అంటే అవలంబించి. ఏ దృష్టిని? ఈ పైన చెప్పిన దృష్టి ఏదైతే ఉందో, ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామో, అసత్యం అప్రతిష్టంతే జగతా అరుణీశ్వరం అపరస్పరం సంభూతం కిమస్యత్ కామహేతుకం. కామం తప్ప ఈ జగత్తు పుట్టడానికి కారణమే ఉంటుంది. ఈశ్వరుడు లేడు, దెయ్యం లేదు, సత్యం లేదు, ధర్మం లేదు, అధర్మం లేదు అని ఈ రకంగా ఎవరైతే ఉంటారో
ఇలాంటి వాళ్ళు ఈ దృష్టిని అవలంబించి ఆశ్రయించుకొని నష్టాత్ములై నష్టపోయిన ఆత్మగల వాళ్ళై, అంటే మన స్వభావం ఏదైతే ఉందో ఉనికి స్వరూపం, అలాంటి ఉనికి సత్తు సత్యం స్వభావమైన ఉనికి ఆ పరమాత్మ యొక్క అంశే నేను అనే ఆ స్వభావం కోల్పోయిన వాళ్ళై పరలోక సాధన చేత, సాధన ఏదైతే ఉందో ఆ సాధన లేక భ్రష్టులై విభ్రష్ట పరలోక సాధన పరలోక సాధన ఏదైతే ఉందో అది భ్రష్టులై, అవి చెయ్యక భ్రష్టులై అల్పబుద్ధులైన వాళ్ళు. ఎవరు వాళ్ళు? అల్పబుద్ధులంటే విషయా అల్పయేవ, విషయాన్నే విషయంగా చేసుకున్న వాళ్ళు, విషయాన్నే విషయంగా చేసుకున్న అతి అల్పమైన స్వల్పమైన విషయాల్ని అదే పెద్ద విషయంగా చేసుకొని ఉన్నవాడు. అలాంటి అతి స్వల్పమైన బుద్ధి గల వాళ్ళై ఉండడం చేత వీరు అల్పబుద్ధులు. విషయాలు చూసి పెద్దగా ఆనందపడిపోతుంటారు, అదే పెద్ద విషయంగా చూపించేస్తుంటారు, పెద్ద విషయంగా చూపిస్తుంటారు. అలాంటి అసురీ సంపద గలవాళ్ళు నష్టాత్ములు, వారి ఆత్మనే పోగొట్టుకున్న వాళ్ళు అని అర్థం. వాళ్ళ ఆత్మనే పోగొట్టుకున్న వాళ్ళు. నష్టాత్మలు అంటే ఆత్మని పోగొట్టుకున్న వాళ్ళు, దురీకరించిన వాళ్ళు అని. అలాంటి సమస్త ప్రపంచాన్నే జయించిన ఆత్మను పోగొట్టుకున్న తర్వాత దానికి ఏమిటి విలువ? సమస్త ప్రపంచాన్నే పోగొట్టుకున్న ఆత్మని అంటే ఆత్మజ్ఞానం లేకుండా, ఆత్మస్వరూపం తెలియకుండా ప్రపంచాన్ని అంతటినీ గెలిచిన వాడు మహాత్మా అయిపోతాడా? మహాత్మా అని పేరు పెట్టుకుంటే అయిపోదు. మహాత్మా అనేది బిరుదు కాదు, ఎవరిచ్చారో తెలియదు. మహాత్మ ఎవరు? మహాన్ ఆత్మ ఎవరు? అన్నిటినీ వదిలి సర్వాన్ని త్యాగం చేసి ఎవడైతే తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ అని మహావాక్యాల యొక్క స్వరూపాన్ని పూర్తిగా జ్ఞానాన్ని పొందినవాడు వాడు మహానాత్మ. పేరు పెట్టించుకుంటే అయిపోతుందా? ఇలాంటి ఎంత ప్రపంచాన్ని జయించినా ఆత్మను పోగొట్టుకున్న తర్వాత దానికి ఏమిటి విలువ? ఆత్మలాభం కంటే అధికమైన లాభం ఈ లోకంలో ఉందా? మనం వింటున్నాం కదా, చాందోగ్యం ఇవన్నీను. ఏమైనా ఉందా? దాన్ని పోగొట్టుకుని స్వేచ్ఛాచారం చేత జీవించేవాడు బ్రతుకు ఒక బ్రతికేనా? శంకరాచార్య భావాలు అవన్నమాట. వాడిది ఒక బ్రతికేనా? అంత చిరాగ్గా చెప్పాడు. వాడిది ఒక బ్రతికేనా భగవంతుడు చెప్పాడు. ఇలాంటి జనులు అల్పబుద్ధులు. వారి బుద్ధికి ఏమీ తక్కువ లేదు. ఎందుకంటే వారి బుద్ధిని కొంచెం అధికంగానే ఉపయోగిస్తారు. అల్పబుద్ధులు అంటే తక్కువ బుద్ధిని వాళ్ళు కాదు, వాళ్ళ బుద్ధి ఎక్కువ అధికంగానే ఉపయోగిస్తారు. అల్పబుద్ధులు అంటే తక్కువ బుద్ధి అని కాదు, అధికంగానే ఉపయోగిస్తారు. అయితే అది వినాశకాలపు బుద్ధి. అధికంగా ఉపయోగించిన విలాసకాల బుద్ధి. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, అధికమైన బుద్ధి. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. అందులో బుద్ధి యొక్క అల్పత్వం కానీ మహత్యం కానీ దాని విషయాన్ని అవలంబించి ఉంటుంది. అల్పత్వమైనా మహత్వమైనా బుద్ధిని అవలంబించి ఉంటుంది. విపరీత కాలంలో, ఆ సర్వనాశనం అయిపోయే కాలంలో విపరీత బుద్ధి కలుగుతుంది కదా, విపరీత బుద్ధి కలుగుతుంది. విషయలాభం ఏదైతుందో అది అత్యల్పమైంది. విషయం యొక్క లాభం, విషయాన్ని పొందడం అనేది అత్యల్పం. అయితే దానికే చేసేది భయంకరమైన కర్మ చేస్తాడు, కృషి. ఎప్పుడు వర్క్లో ఉండాలిరా, వర్క్ లోడ్లో ఉండాలి అంటాడు. నువ్వేం చేసినా అది భగవంతుడే నీ చేతి చేయిస్తున్నాడు అనుకోరా అందరు. వర్క్లో నేను ఎలా చూడాను, ఎంత కష్టపడి వర్క్ చేస్తే ఇంతటి వాడిని అయ్యాను. నువ్వు వర్క్లో ఉండాలి. మా నాన్న ఏమి ఇచ్చాడంటే ఆస్తి ఇచ్చాను కాదు, వర్క్. అంటే వీడి దగ్గర నుంచి వర్క్ వచ్చింది, ఆ వర్క్ వాళ్ళ నాన్న వీడికి ఇచ్చేసాడు. ఆ పని చేయడానికి ఆ కండపుష్టి, నరాల బలం, ఆ కళ్ళ యొక్క తేజస్సు ఇవన్నీ లోపట ఉండి వాడు లోపల తయారు చేస్తుంటే ఓటని వాడిని వదిలిపెట్టి నాన్న ఇచ్చేసాడు, వీడి తెచ్చేసుకున్నాడు. ఇలాంటి భయంకరమైన కర్మ, అది చాలా శ్రమ కలిగేది కదా. ఆయాసం అది ఎక్కువ కదా. ఆయాసం ఎక్కువైనా
ఫలితం తక్కువ. ఏంటి ఫలితం తక్కువ? చాపేస్తారు, పాడి కడతారు, ముందు ఒక కుండను పట్టుకుంటారు, అందులో పొగలు వస్తూ ఉంటాయి, తీసుకెళ్ళిపోతారు. ఎంత నువ్వు శ్రమ పడినా ఆ శ్రమకి ఆయాసం ఎక్కువ, ఫలితం శ్మశానం. కేరాఫ్ ఒకటే, అందులో సందేహం లేదు. అందువల్ల వీరికి అల్పబుద్ధులు అని పేరు, అంతకంటే వాళ్ళకి ఆలోచన ఉండదు. ప్రభవంతి ఉద్భవంతి ఉగ్రకర్మాణః క్రూరకర్మాణః హింసాత్మకాః క్షయాయ జగతః ప్రభవంతి ఇది సంబంధః జగతః అహితాః శత్రవ ఇత్యర్థః. వీరు ఉగ్రకర్మ పరులు. ప్రభవంతి ఉద్భవంతి ఉగ్రకర్మాణః, వీళ్ళు ఉగ్రకర్మ పరులు అంటే క్రూరమైన కర్మలు అనే వాటిని చేసేవాళ్ళు, హింసాత్ములైన వాళ్ళు, జగత్తుకి నాశనముకి వాళ్ళే కారణమైన వాళ్ళు. క్షయాయ జగత ప్రభవంతి ఇది సంబంధ, జగత్తుకి నాశనం వీళ్ళే కారణం. జనరేషన్ మార్చేస్తారు వీళ్ళు. పుంకాలు పుస్తకాలు రాజేస్తుంటారు, పుస్తకాల షాపులో దొరుకుతూ ఉంటాయి, దాని మీద పాటలు గేయాలు పాడుతూ ఉంటారు, టీవీల్లో కనిపించేస్తూ ఉంటారు. జనరేషన్కి ఆలోచనలు భావాలు ఇచ్చేస్తూ ఉంటారు. జగత్తుకి నాశనం వీళ్ళే కారణం. జగత అహిత శత్రవ ఇత్యర్థ. దానికి ఆ జగత్తు నాశనానికి కారణమే పుడుతున్నారు కాబట్టి ఆ సంబంధాన్ని గ్రహించాలి. జగత్తుకి వీరు అహితులు, శత్రువులు అని అర్థం. అహితులు అంటే శత్రవ, శత్రువులు అని అర్థం అని భాష్యకారులు చూపించారు. ఈ అల్పబుద్ధి అంటే అల్పమైన అంటే తుచ్చమైన అని అర్థం. తుచ్చమైన విషయ భోగాలు యందు బుద్ధి గలవాళ్ళు అల్పబుద్ధులు అని అర్థం, అంతే కదా. తుచ్చమైన విషయాలు యందు భోగం కలవాళ్ళు అల్పబుద్ధులు. లేక అల్పమందు, అల్పము అంటే ఇంకేంటి? మలము, మాంసము, అస్థి అంటే ఎముకలు, అలాంటి మలముతోటి మాంసముతోటి ఎముకల మయంతో కూడుకున్న దేహము యందు నేను 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 అని బుద్ధి గల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అల్పబుద్ధులు. సాటిస్ఫాక్షన్ అంతకంటే ఏముంది? స్థూలము సూక్ష్మము మధ్యమము, దీని మీదే దృష్టి గల వాళ్ళు అల్పబుద్ధులు. అట్టి వారై ఉగ్రం అంటే క్రూరము అని అర్థం. ఒక్కొక్క దానికి అర్థం చెప్తాను. ఉగ్రం అంటే క్రూరము అని అర్థం. క్రూరము అంటే శాస్త్ర విరుద్ధమైన దేహ పోషణ కోసం హింసాప్రధానమైన కర్మలు చేసేవాళ్ళు. గోమాంసం తిందామా, లేకపోతే పంది మాంసం తిందామా? ఆ ప్రాణం గిలగిల కొట్టుకొని కోస్తూ ఉన్నప్పుడు గిలగిల కొట్టుకొని బతకాలని తాపత్రంతో కొట్టుకుని ఉంటే ఆ దిక్కుమాలను వాడికి శాపం తగలదు. ఆ ప్రాణి ఏ మాంసం తిందాం అంటే వాడు దేహ పోషణానికి ఎంత దానినైనా దారుణంగా హింసించేసేవాడు. భయంకరం. ఆ గోవులు తీసుకెళ్తుంటే మీరు సమాజంలో ఉండరు, టీవీల దగ్గర ఉంటారు, లేకపోతే ఈ పుస్తకం దగ్గర ఉంటారు, లేకపోతే ఏదో ఇంకో ఉంటారు, మీ సంసారంలో మీరు ఉంటారు. ఆ గోవులు లారీలో తీసుకెళ్తుంటే అండి, ఆ లారీలో గోవులు తీసుకెళ్తుంటే గోవులన్నీ బాగా అటాచ్మెంట్గా కుక్కేస్తారు. ఆ గోవులకి గాలి కూడా ఆడనివ్వకుండా కుక్కేస్తుంటారు. మెడ కూడా ఇలా తిప్పలేవు. మెడ పాపం సన్నంగా ఉంటే దాన్ని తీసి ఇంకో దాని మీద పెడుతూ ఉంటుంది. దాన్ని అలా తీసుకెళ్ళడం వల్ల ఒక స్ట్రాటజీ అది. అవి తీసుకెళ్ళి అక్కడ తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత ఆ గోవుల్ని లోపల తీసుకెళ్ళిన తర్వాత దాన్ని దించినప్పుడు తాడు వేసి కడతారు కదా, దానిలో పట్టుకుని మెడక వేసి ఆ మెత్తని మెడకేసి లాగుతారు, గట్టిగా లాగి తీసుకెళ్తారు లోపలికి. అక్కడ ఏం జరుగుతుందో చెప్తున్నా. లాగి తీసుకెళ్తారు. లాగి తీసుకెళ్ళిన తర్వాత దానికి 3 రోజులు అన్నం పెట్టరు. 3 రోజులు నీళ్ళు పోయిరు, అన్నం పెట్టరు. ఆకలికి అంబా నడిచి అలాగా ఇదైపోతుంది. ఎందుకంటే మళ్ళా పుట్టుకుంటే ఏ గోవు కింద పుడతామో ఏ పశువు కింద పుడతామో మీకు భయం పుట్టాలని చెప్తున్నా. ఇలాంటి హింసాత్మకమైన మనుషులు ఉన్నారు. ఆకలి వేసేస్తూ ఉంటుంది, ఆ దాహం వేస్తుంది, పెట్టరు. ఆ గోవుని తీసుకెళ్తారు, 3 రోజులు పెట్టరు. పెట్టకపోయిన తర్వాత దాన్ని బయటికి తీసుకొస్తారు.
రెండు కళ్ళు పొడిచేస్తారు. పొడిచేసి దానికి ముద్ర వేస్తారు, ఇది పనికిరాదని. దాన్ని తీసుకొచ్చి 60 డిగ్రీలు వేడున్న నీళ్లు దాని మీద పోస్తారు. అసలే ఆకలితో ప్రాణం పోయే స్థాయిలో ఉండి గుడ్లు పోయి ఉన్నప్పుడు అరవలేక ఓపిక లేక ఆ వేడిని అనుభవిస్తూ ఉంటుంది అది. ఎందుకు అలా పొడుస్తారంటే ఆ యొక్క ఆ 3 రోజులు ఎందుకు భోజనం పెట్టరంటే దానిలో ఉన్న ఇన్సులిన్ ఏదైతే ఉందో అది మాంసంలో కలుస్తుంటప్పుడు అది ఫారినర్స్కి రుచి ఎక్కువ. దానిని ఆ యొక్క 3 రోజులు అయిన తర్వాత బాగా వేడి నీళ్ళతో ఇచ్చేసిన తర్వాత వాళ్ళు కోసేస్తే అప్పుడు చర్మం ఈజీగా ఒలిచివచ్చు. వేడి నీళ్ళు పోస్తారు. అది కోస్తున్నప్పుడు ఒలిచేస్తుంటారు. కోసిన తర్వాత చచ్చిన తర్వాత తొలవరు. కోస్తున్నప్పుడు ఒలిచేస్తారు, ఎందుకు తొందరగా విడిపోతుందని. అంత భయంకరమైన కురులు ఉన్నారు కదా ఈ ప్రపంచంలో, ఈ దేశంలో. వాళ్ళు దేహ పోషణ కోసం అంత భయంకరంగా హింసించి ఆ ఆహారాన్ని తీసుకుంటారు కదా. అలాంటి హింసాప్రదమైన క్రూరమైన కర్మలు కలవాళ్ళు అహితాహ. వాళ్ళు ఎప్పుడు కూడా సాధువులకి, సంతులకి, మహాత్ములకి శత్రువులుగానే ఉంటారు. వాళ్ళు ఉంటారు. జగత క్షయాయ, జగత్తుకి స్థితికి కారణమైన వేదము చెప్పిన ఆ ధర్మాల యొక్క విషయం చెప్పిన వాటి నాశనం కొరకే సమర్థంగా ఉంటారు. భగవద్గీతను కాల్చేద్దామా, భగవద్గీత కులాల కోసం చెప్పింది, మనుస్మృతి కులాల కోసం చెప్పింది అని అందులో విజ్ఞానాన్ని పెట్టుకోకుండా ఆ చర్మ వ్యాధుల్లాగా కుల పోరాటం ఇది ఎక్కువైపోయి వాటిని కాల్చేద్దామా అని వేదాలు, భగవద్గీత వీటిని అలాంటి వాటిని తగలబెట్టడానికే సమర్థులై ఉంటారు. వాళ్ళు రక్షణ కోసం కాదని అర్థం. అందులో స్రష్టారం సుఖ సంపదామపి వపుర్ద్రాష్టారం అంతర్గతం స్వాత్మానం పరిహాయ మూఢదిషణం దేహాత్మవాదో జనాః అని స్మృతి. సుఖ సంపదలు ఇచ్చువాడు అంతర్గతుడై దేహసాక్షి అయి ఉన్నవాడు అయిన స్వరూపాన్ని పరిహారాయ విడిచి మూఢది అంటే మూఢబుద్ధి గల జనులు దేహాత్మవాదులై ఉంటారు. పిండం పోషయతి ప్రతిక్షణ పరద్రోహ అనృతైహేవ. వాళ్ళు ఇంకా ప్రతిక్షణం పరద్రోహం, అనృతము, అబద్ధాల చేత దేహాన్ని పోషించుకుంటూ ఉంటారు. తద్ రాద్ధాంతై అపరాధమస్తి కిం అహో బౌద్ధాదికానాం ఇహ. అలాంటి పోషించుకుంటారు. కావున అలాంటి వాళ్ళు బౌద్ధాదుల యొక్క సిద్ధాంతములు కలిగేది ఇంకా తప్పేముంది. శూన్యవాదం, దేవుడు లేదనడం, పరమాత్మే లేడని నాస్తికవాదం, ఈ వాదాలతో ఈ బౌద్ధవాదం ఎంతకంటే ఏమొస్తాయి మనుషులకి అని స్మృతి చెప్తుంది. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.